ఆ బోర్డు చూసినాక ఇంకా ధైర్యం వచ్చింది. ఎందుకంటే మన ఆంజనేయ స్వామి మనం ఎన్నుకున్నప్పుడు ఎవ్వరు వచ్చి ఏం చేయలేరు అనే ఒక గట్టి నమ్మకం మనకుంది. స్టార్ట్ పాదయాత్ర. సో పాదయాత్రకి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నట్టు. జై శ్రీరామ్ అందరికి. ఈ రోజు లేక రేపు వరకు మేము కొండగట్టు వెళ్ళిపోతాం మొత్తానికి. రోడ్ చూడు రే ఎట్లా ఒక్కొక్క చిన్న ఒక రాయిలకి ఇట్లా చిన్న చిన్న ఉంటాయి కదా, గుచ్చితే మాత్రం ఒక ప్రాణం పోయినట్టు అవుతుంది. ఇప్పుడు నడిస్తే వెళ్ళిపోతాం, కాకపోతే కాలు అనేది చాలా పెయిన్ ఉన్నది. హలో, వెల్కమ్ టు సిద్ధు బంజారా యూట్యూబ్ ఛానల్. సో లెట్స్ స్టార్ట్ పాదయాత్ర. సో పాదయాత్రకి అయితే స్టార్ట్ అవుతున్నాం అన్నట్టు. సో ఇంకా మన టెంపుల్ వదిలేసి వెళ్తున్నాం. జై శ్రీరామ్ అందరికి. జై శ్రీరామ్ అందరికి. ఇంకా మేము అంటే నిన్న రుద్రంగి వచ్చి పడుకున్నాం. ఇంకా మా సాములు కూడా మాతో వచ్చిర్రు. నేను వీడియో దిద్దామని అనుకున్నా కాబట్టి వీడియో దిద్దాం అనుకున్నా, కాకపోతే ఫోన్ లో ఛార్జింగ్ అనేది లేదు. సో దానికోసం ఇంకా నేను ఛార్జింగ్ కూడా పెట్టలే. ఇంకా మా వాళ్ళు అక్కడ ముంగట నడుస్తున్నారు. ఇంకా వాళ్ళు అన్నట్టు మా వాళ్ళు మేమందరం కలిసి వెళ్తున్నాం. ఆల్రెడీ జస్ట్ ఒక 2 hours కిందనే ఇక్కడ మోత్కూర్ అనే విలేజ్ లో మేము భిక్ష అయితే చేసినాం. ఇంకా భిక్ష చేసి ఇంకా వెళ్తున్నాం అన్నట్టు. ఈ రోజు లేక రేపు వరకు మేము కొండగట్టు వెళ్ళిపోతాం మొత్తానికి. సో ఇప్పుడు వచ్చేది ఒక 3 ఫారెస్ట్ అయితే అయిపోయినాయి ఆల్రెడీ. మేబీ 3 ఫారెస్ట్ దాటి ఇంకా మేము వచ్చినాం. ఊరి పేరు ఏం పేరు? పసునూరు విలేజ్ లో ఉన్నాం మేము ఆల్రెడీ. ఇగో మా వాళ్ళు ముగ్గురం కలిసి వచ్చినాం నిన్న ఆల్రెడీ. జగన్ మోహన్ మొత్తం పాదయాత్ర అయితే చేస్తున్నాం కదా, మొత్తం కాలు మొత్తం ఎర్రగా అయినాయి. ఈ రోడ్ చూడు రే ఎట్లా ఒక్కొక్క చిన్న ఒక రాయిలకి ఇట్లా చిన్న చిన్న ఉంటాయి కదా, గుచ్చితే మాత్రం ఒక ప్రాణం పోయినట్టు అవుతుంది. చెప్పులు లేకుండా నడుస్తుంది, కర్ర అయింది కాలు. మా సాములు అయితే ఫోన్ మాట్లాడుకుంటూ వస్తుండు. అక్కడ మా సామి ఇంకొకడు ఆడున్నాడు. మా విలేజ్ నుండి కొండగట్టు 70 to 75 kilometers ఉండే. ఇప్పుడు 75 kilometers అంటే మొత్తం 75 kilometers లా నడుచుకుంటా ఇప్పుడు వచ్చేసి 22 kilometers చూపిస్తుంది మ్యాప్ లా. 22 kilometers ఉంది. ఇప్పుడు నడిస్తే వెళ్ళిపోతాం, కాకపోతే కాలు అనేది చాలా పెయిన్ ఉన్నది. ఇప్పుడు 22 kilometers ఉంది. ఇప్పుడు నడిస్తే వెళ్ళిపోతాం, కాకపోతే కాలు అనేది చాలా పెయిన్ ఉన్నది. ఇప్పుడు ఇంటిది అనేది ప్రతిది సో ఘోరంగా ఉంది. ఫారెస్ట్ లో ఇంత జర్నీ చేస్తున్నాం కదా, ఒక్క బైక్ గానీ కార్ గానీ ఎక్కడ ఇటు వెళ్తలేవు, అటు వస్తలేవు. అయినా వెళ్తున్నాం. ఆ బోర్డు చూసినాక ఇంకా ధైర్యం వచ్చింది. ఎందుకంటే మన ఆంజనేయ స్వామి మనం ఎన్నుకున్నప్పుడు ఎవ్వరు వచ్చి ఏం చేయలేరు అనే ఒక గట్టి నమ్మకం మనకుంది. సో ఇంకా మా వాళ్ళు బ్యాక్ సైడ్ ఉన్నారు, మనం నడుచుకుంటానే వెళ్తున్నాం. చాలా కష్టంగా ఉంది. మొత్తం ఒక్కొక్క ఇట్లా అంటే ఒక్కొక్క పాదాల కింద వేసే కొద్దీ అవి చిన్న చిన్న రాయిలు లేకుంటే కదా గుచ్చుకుంటున్నాయి. మొత్తం చాలా పెయిన్ ఉన్నది మొత్తం. ఇప్పుడు మొత్తం స్టార్ట్ అయిపోయినాం. మొత్తం చూడండి, మొత్తం గుట్టలు ఉరుక్కుంటూ వస్తున్నాం. మా వాళ్ళు వస్తున్నారు. చాలా ఘోరంగా ఉంది మొత్తం. మేము ఇంకా అంటే స్టార్ట్ అయ్యి 2 days అవుతుంది. మేము 5కి ఇట్లా స్టార్ట్ అయినాం. సో ఇప్పుడు వెళ్తున్నాం. ఇంకా ఈరోజు మేము నడిస్తే కొండగట్టు వెళ్ళిపోతాం, కాకపోతే కొంచెం కాళ్ళు కొంచెం పెయిన్గా ఉంది. సో రేపు వెళ్తామేమో అని అనుకుంటున్నా. రేపు వెళ్తాం అనుకుంటా మేబీ. సో మొత్తం గుట్ట చూడండి, మొత్తం ఒక 2 kilometers నడిచి ఉంటాం. ఇంకా 2 kilometers ఉంది. ఎంత నడిచినా కూడా ఈ ఫారెస్ట్ నుంచి బయట పడతలేం. మొత్తం అలసిపోయినా. మొత్తం నడుచుకుంటూనే వెళ్తున్నాం. వచ్చేసి ఎవరు లేరు, కాకపోతే ఈ మన ఆంజనేయ స్వాములు ఉన్నారు. ఇగో కోతి స్వాములు, ఇగో ఇక్కడ ఇదంతా కోతి స్వాములే ఉన్నారు.
ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా మొత్తం బాగా అక్కడ మళ్ళీ అక్కడ నడుచుకుంటూ వెళ్తున్నారు చూడు, మొత్తం అడవి ఇలా మొత్తం కోసామిలో ఉన్నారు అన్నట్టు. ఇప్పుడు ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది సూరంపేట, ఇంకా 3 కిలోమీటర్స్ ఉంది, ఇంకా వెళ్ళాలి. మా వాళ్ళు ఇంకా వెళ్తానే ఉన్నారు. నిన్న మొత్తానికి అడవి అయితే ఉంది కదా, ఆ అడవి మొత్తం దాటేసి నైట్ కొండగట్టు ఒక 10 కిలోమీటర్స్ ఉందనగా మేము ఒక టెంపుల్ కాడ అయితే ఉండిపోయినాం. అక్కడ టెంపుల్ కాడ ఉండి పడుకునేసి ఇంకా మార్నింగ్ లేసి ఇప్పుడు వెళ్తున్నాం. మా వాళ్ళు అయితే ఇద్దరు ముంగటి వెళ్తారు అన్నట్టు. సో ఇంకా స్టార్ట్ అవుతున్నాం. ఒక 4-5 కిలోమీటర్స్ ఉంది కొండగట్టుకి. మాకు ఒక దూరంలో ఉన్నాం మేము, ఒక 4 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ ఉంటుంది మేబీ. వెళ్తున్నాం ఇంకా మట్టి రోడ్ మీద వెళ్తున్నాం. కనబడుతుంది మొత్తం మట్టి రోడ్ ఉన్నది. ఇది ఇంకా స్టార్ట్ అయిపోయినాం. మొత్తం ఫారెస్ట్ లకించి అట్లా ఇట్లా మొత్తం షార్ట్ కట్ లో పోతున్నాం కష్టపడి. నిన్న అల్పారం నైట్ చేసింది, ఇప్పటి వరకు ఏం చేయలేం. ఇంకా వెళ్తానే ఉన్నాం. ఇంకా అక్కడ ఎట్లా రీచ్ అవుతాం అనేది ప్రతిదీ చూపిస్తాం. 72 km లో ఒక్క 4 కిలోమీటర్స్ మాత్రమే మిగిలింది. మొత్తం దమ్ము కాస్తుంది. మొత్తం ఎట్లున్నది, మొత్తం అడవి లెక్క ఉన్నది. ఇది చూపిస్తా ఎట్లా ఉంది, మొత్తం అడవి లెక్క ఉంది కదా. జస్ట్ ఇప్పుడు ఒక పెరుగు ప్యాకెట్ తీసుకొని జస్ట్ ఇట్లా తాగి వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. బ్యాగ్ లో ఉంటది. ఇగో వాటర్ బాటిల్ కూడా తీసుకున్నాం. ఇంకా వాటర్ బాటిల్ తీసుకునేసి ఇంకా వెళ్తున్నాం అన్నట్టు. కొండగట్టులో నైట్ వెళ్ళాల్సింది యాక్చువల్లీ, కాకపోతే కొంచెం కాల్ అనేది చాలా పెయిన్ ఉండడం తోటి ఆగిపోయినాం నిన్న. సో ఇప్పుడు స్టార్ట్ అయినాం. ఇంకా మేబీ ఒక 1 hour తర్వాత కొండగట్టులోకి అయితే రీచ్ అయిపోతాం మేము. ఫైనల్లీ కొండగట్టు గుట్ట అన్నట్టు మొత్తానికి 3 రోజుల కష్టం పాదయాత్ర. సో ఫైనల్ కొండగట్టు అయితే రీచ్ అయిపోతున్నాం. ఇప్పుడు ఆల్రెడీ కొండగట్టు హైవే మీద ఉన్నాం. మినిట్స్ లో కొండగట్టు ఉంటాం. ఇన్ని రోజుల కష్టానికి పాదయాత్ర అయితే మొత్తానికి కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 10-20 minutes లో ఈ రోజు దర్శనం అనేది ఈ రోజు చేసుకుంటాం. ఆల్రెడీ ఈ రోజు దర్శనం చేసుకునేసి రేపు మాల విరామణ అనేది అవుతుంది. సో ఎంత వెనుక నడుచుకుంటూ వస్తారు చూడు, చాలా కష్టం అండి. మొత్తం కాళ్ళని చాలా పెయిన్ గా ఉంది, అయినా నడుస్తున్నా. ఫైనల్ గా కొండగట్టు అయితే 1 km ఉంది. సో 1 km ఉందని ఇంకా కూర్చున్నాం. ఇక్కడ చూపిస్తాం మీకు. ఫైనల్ గా కొండగట్టు అయితే 1 km మాత్రమే ఉంది లాస్ట్ కి. ఇక మా వాళ్ళు అయితే కూర్చున్నారు. సో కొంచెం అలసిపోయినాం, ఇంకా 1 km ఉంది కదా అని చెప్పేసి ఇంకా కూర్చున్నాం అన్నట్టు. లాస్ట్ 1 km ఉంది. అక్కడ పోలీసులు ఆపుతుర్రు, పోలీస్ సాములు. ఇక మేమైతే ఇక్కడ కూర్చున్నాం. చూడండి, ఇప్పుడు ఒక 20-10 minutes కూర్చొని ఇంకా డైరెక్ట్ కొండగట్టు వెళ్ళిపోతాం. జై శ్రీరామ్ అందరికి. ఆల్రెడీ మేము నిన్ననే రీచ్ అయిపోయినాం కొండగట్టుకి. ఆల్రెడీ ఇక్కడ కొండగట్టులో ఉన్నాం. కొంచెం డాబా మీద అనేది వచ్చేసినాం నిన్ననే, కొంచెం టైం లేకుండే. సో అందుకే వీడియోస్ కూడా తీయలే. సో ఫైనల్ గా కొండగట్టు అయితే చూపిస్తాం మీకు. సో ఇదన్నమాట కొండగట్టు. అసలు బ్యాక్ సైడ్ అయితే బాగా మంది ఉన్నారు. ఇప్పుడు కాకపోయినా నిన్న నైట్ మాత్రం వేరే ఉండే. ఆల్రెడీ నైట్ తీసిన వీడియో, అది కూడా అప్లోడ్ చేస్తా. యాక్చువల్ గా ఈ వీడియో అనేది నైట్ అనేది తీసిన. మాల విరమణ చేసే స్వాములందరూ ఎంత మంది ఉన్నారంటే కొండగట్టులో అక్కడ దర్శనం చూడండి ఎంత మంది ఉన్నారు. మొత్తం ఫుల్ గా నిండిపోయింది కొండగట్టు మొత్తం. ఈ దాబా కూడా చూడండి ఎంత మంది ఉన్నారు. ఈ దాబా మీద కూడా మేబీ చూడండి లైటింగ్ లో కనబడుతుంది కదా, చాలా వరకు మంది సాములే ఉన్నారు ఇక్కడ. నాకు తెలిసి నేను కొండగట్టులో ఫస్ట్ టైం పాదయాత్ర చేసినా కదా, ఇంత మంది సాముల్ని ఒక్కసారి ఎప్పుడు చూడలే. ఎంత మంది ఉన్నారు. ఇక్కడ కంటే బ్యాక్ సైడ్ చూపిస్తా. బ్యాక్ సైడ్ ఇంకా చాలా మంది ఉన్నారు. యాక్చువల్లీ ఫ్రంట్ సైడ్ అందరు ఉన్నారు కదా, దర్శనం అయితే చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన ప్రతి సాములు అక్కడ వెయిట్ చేస్తున్నారు చూడండి. ప్రసాదం కాడ చూడండి, ప్రసాదం కౌంటర్ల కాడ అయితే సాములు అందరు కమాన్ కాడ నుంచి ఇక్కడ వరకు చాలా మంది సాములు ఉన్నారు. నా లైఫ్ లోనే ఇంత మంది సాములు నేను ఒకే దాగా చూడడం ఫస్ట్ టైం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.